ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. సరే, మీ పేరేంటండి? హలో, నా పేరు లక్ష్మీదేవమ్మ. ఓకే లక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మేడం, నా పేరు లక్ష్మీదేవమ్మ. ఓకే చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి చెప్పండి. అదే షుగర్ కొంచెం ఎక్కువగా ఉంది, మాత్రలు వేసుకుంటాను మామూలుగా. అవును. చిన్న మాత్ర పెద్ద మాత్ర ఎక్కువైతే కొంచెం ఇన్సులిన్ అట్లా. ఇక్కడ 5 రోజుల్లో తగ్గుతుంది, ముందు ఏదో తింటే చెప్తా అంటే అది నేను కూడా ఇందామనేసి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మంచి ప్రయత్నం చేశారు. అండ్ మీకు 100% తగ్గుతుంది. మీరు మెడిసిన్ వాడాల్సిన కూడా అవసరం ఉండదు తర్వాత. అండ్ నేను ఇప్పుడు చెప్తాను, యాక్చువల్లీ ఓవరాల్గా కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మీరు కూడా పాటించాలి. మీరు పాటించారంటే మీ షుగర్ లెవెల్ 100% నార్మలైజ్ అవుతుంది. మీరు మెడిసిన్ వాడాల్సిన కూడా తర్వాత అవసరం ఉండదు. బట్ నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు పాటించాలి అన్నమాట. పాటిస్తే 100% మీకు బాగుంటుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే స్టార్టింగ్ అంటే షుగర్ వచ్చింది అని తెలిసిన తర్వాత వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇచ్చే ఎంజీకి నెక్స్ట్ 1 year 1.5 year తర్వాత ఇచ్చే ఎంజీకి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటారు? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. ఓకే, ఈవెన్ దో వాళ్ళ మెడిసిన్ వాడినా సరే వాళ్ళకు కంట్రోల్ అవ్వట్లేదు. అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే డోజెస్ పెంచుతారు మెడిసిన్ది. ఓకే, అండ్ ఒక్కో టాబ్లెట్ ప్లేస్ 2 టాబ్లెట్ చేస్తారు. లేకపోతే 500 mg ఇస్తున్నారంటే అగైన్ దే విల్ ఇంక్రీజ్ టు 1000 mg. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ జనరల్లీ హ్యాపెనింగ్. ఓకే, అండ్ ఆ 1000 mg చేసిన తర్వాత కూడా దే కెన్ మేనేజ్ అప్ టు అనదర్ 1.5 to 2 years. లెట్ us say 5 years మ్యాక్స్ టు మ్యాక్స్. 5 years తర్వాత ఏమవుతుందంటే దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఫైనలీ అగైన్ ద షుగర్ ఈజ్ ఇంక్రీజింగ్. అగైన్ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ 2 టాబ్లెట్స్ వాళ్ళకు అప్పుడు కూడా అగైన్ షుగర్ ఎక్కువనే చూపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అగైన్ దే విల్ రష్ టు ద డాక్టర్, సార్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఐ హ్యావ్ గట్ సో అండ్ సో ప్రాబ్లమ్. అండ్ ఆ తర్వాత ఆ మెడిసిన్ కి బాడీ అలవాటు పడిపోతుంది అని అంటారా, లేకపోతే? నో, ఏ మెడిసిన్ అయినా సరే అక్కడ ఏమవుతుందంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ పనిచేస్తాయి మన బాడీలో. ఓకే, బికాస్ దట్ ఈస్ కెమికల్ బేస్డ్ మెడిసిన్స్. ఓకే, అది తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్ మనకు కంపల్సరీగా వస్తుంది. అండ్ అన్లెస్ అంటిల్ యూ డోంట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అప్పటి వరకు మీకు డయాబెటీస్ తగ్గదు.